अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। आज बीजेपी कायदीन ने मेदक टाउन की सड़कों पर फसलें रखकर एहतजाज किया। इस मौके पर कायदीन ने मीडिया के नुमाइंदों से बात करते हुए मकामी एमएलए श्रीमती पद्मा देवेंद्र रेड्डी की कारकर्दगी पर कई एक तरह के इल्ज़ामात आयद करते हुए कहा कि सड़कों की हालत इंतहाई ख़राब है। 9 साल से मेदक में किसी किस्म की कोई तरक्की नहीं हुई है। बारिश के दौरान घरों में पानी दाखिल हो जाता है। अलावा अजी इस मौके पर मुख्तलिफ कायदीन ने मीडिया के नुमाइंदों से बात करते हुए कई एक इल्ज़ामात आयद किए हैं। इस प्रोग्राम में टाउन सदर मिस्टर नाइनी प्रसाद, BJYM ज़िला जनरल सेक्रेटरी मिस्टर सतीश पाटिल, BJP जनरल सेक्रेटरी राजू, OBC रियासती एग्जीक्यूटिव कमेटी के मेंबरान शिवा, ज़िला एग्जीक्यूटिव कमेटी के मेंबरान कालकी नागराजू, मल्लेशम, बबलू, शशांक, भानु, शेखर, संदीप के अलावा बीजेपी कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। మెదక్ మున్సిపాలిటీలో పలు వార్డులోకి మేము పర్యటించడం జరిగింది. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క గల్లీలో ఇంత దారుణమైన రోడ్డు చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాం, చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉంది రోడ్డు. 9 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ పద్మక్క, ఈ స్థానిక ఎమ్మెల్యే పద్మక్క పర్యటన చేస్తుంది. ఎందుకు పర్యటన చేస్తుంది? ఇన్ని 9 సంవత్సరాలు ఇంట్లో వండుకొని ఇప్పుడు ఎందుకు పర్యటన చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు ఇంకొక 2 నెలలు అయితే ఎలక్షన్లు వస్తున్నాయి. స్థానిక మళ్ళొకసారి ఎమ్మెల్యేగా విన్ను కావడానికి, గెలవడానికి తప్ప ఎలాంటి దానివల్ల ఉపయోగం లేదు. పద్మక్క యొక్క పర్యటనకి ముఖ్య ఉద్దేశము ఓట్ల కోసం. ఈసారి మళ్ళా సీట్ ఇవ్వాలంటే తిరగాలి ప్రజల మధ్యకి. నేనేం చేయలేను, ప్రజలు నన్ను తిరస్కరిస్తారని నాకు తెలిసినా సరే ఏదో నామమాత్రానికి అక్కడికి ఇక్కడికి వెళ్తుంది, పర్యటిస్తుంది. పర్యటించిన ప్రతి ఒక్క ప్లేస్లో నువ్వు ఈ 9 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తే నీకు ఇప్పుడు తిరగాల్సిన అవసరం ఉండబోతుండే. ప్రజలు ఖచ్చితంగా నేను మళ్ళొకసారి ఎన్నుకుంటుండే. కానీ నీకు ఈ మళ్ళొకసారి ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా నువ్వు ఓడిపోవడం ఖాయం. నిన్న ఒక పెంకుటిల్లు గులిపోవడం వల్ల ఆ మహిళ వచ్చి, అక్క కొంచెం మా ఇంటికి రండి, మీరు ఎమ్మెల్యే కాబట్టి మాకేమైనా ఆర్థిక సాయం చేయండి, మాకు డబుల్ బెడ్రూమ్లో ఇల్లు వచ్చేలా చూడని చెప్పేసి కాళ్ళు మొక్కితే కూడా 13వ వార్డుకి సంబంధించిన గృహిణిని పట్టించుకోకుండా మీ బీజేపీ కార్యకర్త మీ అన్న కదా, బీజేపీ కార్యకర్త మీ అన్న కాబట్టి మీ అన్నతో పని చేయించుకోమని చెప్తుంది. అక్క నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టర్మ్ బీజేపీ అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి విన్ అవుతాడు. మీరు ఇంటికాడ కూర్చోబెడతాం, మేమే పని చేసుకుంటాం, మేమే అభివృద్ధి చేసుకుంటాం. మీరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఈరోజు ప్రతిపక్షం ఖండిస్తుంటే, ప్రతిపక్షం మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మాపై కేసులు పెట్టి మాపై దురుసుగా వ్యవహరిస్తున్నావు. ఇలాంటి మంచి కాదని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక్క రోడ్డు కూడా మీరు వేయించలేరు. ఇంత అధ్వానంగా ఈ రోడ్డు ఉండడానికి మీరే కారణం అని చెప్పేసి మేము ఈ సభ నుంచి కోరుకుంటున్నాం. ఈ నస్కేట్ తోవలో కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, పాఠశాలలు, మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలు కూడా ఉన్నాయి. పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న మన వార్డు సభ్యులందరికీ ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఇవి మీరు వేయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మున్సిపల్ కమిషనర్ గారికి ఇదే మా విజ్ఞప్తి. మీరు అతి త్వరగా ఇది రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, చెత్తని వెంటనే తొలగించాలి. ఆరోగ్యాలు అందరి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేదు మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడిస్తామని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. దేశానికి మెదక్లో ఉన్న రోడ్లు, కాలనీలు అన్నీ కూడా జలమయమైనవి. ఇది మెయిన్ చౌరస్తా చమాన్ రోడ్డు. ఇక్కడ ఇప్పటికి 4 సార్లు దీన్ని మరమ్మతులు చేసిరు, అయినా కొట్టుకోబోతూనే ఉంది. పూర్తి బాధ్యతగా లేకుండా వేస్తారు కాంట్రాక్టరు. ఈ ఎమ్మెల్యే గారు ఈయనగానే తిరుగుతారు, ప్రతి రోజుకొకసారి కాన్వాయ్ చేసుకొని తిరుగుతారు. ఈ రోడ్లు చూడరు, ఏం చూడరు. ఏమనంటే మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటారు. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఈ ఎమ్మెల్యే గారికి ఈ రోడ్ల పైన మన చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి ఇక్కడ వచ్చి మేము చూపిస్తాం ఎక్కడెక్కడ రోడ్లు ఏం చేసిరో, మీరు ఏం రోడ్లు బాగున్నాయో మీరు కావాలంటే రండి, మేము చూపిస్తాం. ప్రతి గల్లీలో కూడా నీరు వచ్చి అన్ని ఇళ్ళలో ఇబ్బంది పడుతున్నారు. అయినా ఏమంటే కంటి తూపు జరగగా వస్తున్నారు, చూస్తురు పోతున్నారు, కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి మాత్రం చేయడం లేదు. పేపర్లకు మాత్రం మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని తప్ప ఏం చేయట్లేదు అని చెప్పి, అందుకే ఈరోజు మేము బీజేపీ వాళ్ళం ఖచ్చితంగా ఈ రోడ్డు పైన నిరసన తెలుపుతున్నాం. అట్లనే రోజు ఎమ్మెల్సీ చంద్రబాబు రెడ్డి గారు ఈయనగానే పోతుంటారు ఇదే రోడ్ మీద. కానీ ఈ పొక్కలు, ఈ మట్టి, ఇది ఏం గుర్తుపడతారు, ఏం చూస్తలేడా?
ఆయనకు కూడా తెలవాలని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై.